ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. గంగా, పెద్దరు రుద్రెక్కడా? సూపర్ మార్కెట్కి వెళ్ళారు పెద్దరు. రీకన్స్ట్రక్షన్ వర్క్ ఎలా జరుగుతుందో చూసి రమ్మన్నానన్నయ్య. సూర్య రుద్ర ఇద్దరూ వెళ్ళారు. సూపర్ మార్కెట్లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిందనగానే నాకు చాలా బాధేసింది. కానీ ఇన్సూరెన్స్ డబ్బులు రావడం వల్ల మార్టు రీకన్స్ట్రక్షన్ చేయగలిగాం. లేకపోతే చాలా లాస్ అయ్యేవాళ్ళం. అందుకే ఏ పనైనా చేసే ముందు శుభగడియలన్నీ చూసుకోవాలి. ముఖ్యంగా ఆ వ్యాపారం ఎవరి పేరు మీద కలిసొస్తుందో కూడా చూడాలి. ఏంటి నీ ఉద్దేశం శకుంతల? సూపర్ మార్కెట్ బిజినెస్ రుద్ర పేరు మీద జరుగుతోంది కదా, తన పేరు మీద కలిసొస్తుందో లేదో ఒకసారి గురువుగారిని కలిసి కనుక్కోవడం మంచిది. అలా అంటావేంటమ్మా? ఆ మార్ట్ గురించి అన్నయ్య ఎంత కష్టపడ్డాడో నీకు తెలుసు కదా. మొత్తం అన్నయ్య కదా చూసుకున్నాడు. ప్రీతి, నీకేం తెలీదు, నువ్వు ఊరుకో. కొన్ని చేస్తే కలిసొస్తాయి, కొన్ని కలిసి రావు, అంతే. అయితే బిజినెస్ ని నా కొడుకు సూర్య పేరు మీదకి మార్చమని చెప్పాలి. హే హే హే, వాట్ ఐ సే, సిస్టర్ డౌట్ ఆల్సో రైట్. డూ వన్ థింగ్, బిజినెస్ షిఫ్ట్ టు సూర్యస్ నేమ్. లక్కీ అవుతుందేమో చూద్దాం. ఎందుమతి, నీ ఆరాటం నాకు అర్థమైంది. దాన్ని సూర్య హ్యాండిల్ చేయలేడు. వాడు నా బిజినెస్ చూసుకుంటున్నాడు కదా, అది చాలే. కరెక్ట్ మావయ్య గారు. సూర్య స్ట్రెస్ తీసుకోలేరు, కానీ వీరు బ్రో అయితేనే బిజినెస్ ని హ్యాండిల్ చేయగలరు. వీరు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ బిజినెస్ చూసుకుంటున్నాడు కదా. మీ అత్తయ్య తనని పొలిటికల్గా కూడా బిజీ చేయాలనుకుంటోంది. అయినా రుద్ర సూపర్ మార్కెట్ని సక్సెస్ఫుల్గా రన్ చేశాడు. ఇకపై కూడా అలాగే రన్ చేస్తాడు. ఈ కలిసి రావడాలు, అదృష్టాలు అంటే నేను నమ్మను. కష్టపడి పనిచేస్తే ఏదైనా కలిసొస్తుంది. రుద్ర, రా 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 రా. ఏంటి రుద్ర, సూపర్ మార్కెట్ రీకన్స్ట్రక్షన్ ఎలా జరుగుతోంది? 90% వర్క్ పూర్తయిపోయింది పెదనాన్న. గుడ్ థింగ్ ఏంటంటే మార్కెట్ మరింత ఎక్స్టెండ్ అయింది. సో మన సూపర్ మార్కెట్ ప్రొవిజన్స్తో పాటు ఒక బుక్ స్టోర్ కూడా ఏర్పాటు చేసుకుంటే బిజినెస్ బాగా రన్ అవుతుంది. గుడ్ ఐడియా రుద్ర. అందుకే అంటారు, ఏం జరిగినా మన మంచికే అని. ఫైర్ యాక్సిడెంట్ జరిగిందని బాధపడినా రీకన్స్ట్రక్షన్తో మార్ట్ ఎక్స్టెండ్ అవ్వడం, బిజినెస్ పెరగడం చాలా మంచి విషయం. అందుకే అదృష్టాన్ని కాదు, మన కష్టాన్ని నమ్ముకోవాలి. రుద్ర, నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యి. ఓకే పెదనాన్న. అయితే లిస్ట్లో ఐటమ్స్ అన్ని తెప్పించేసి మార్ట్ ఓపెన్ చేస్తే సరిపోతుంది. మార్ట్ రీఓపెన్ అయినట్టు పబ్లిసిటీ కూడా చేయాలి. అన్ని ప్లాన్ చేద్దాం వంశీ. అన్నయ్య, కాలిపోతుందా? అదే, మీరు తినకుండా ఉంటే అన్నం కాలిపోతుందా అంటున్నాను. లేదు. వీరు అన్నయ్య, ఆ ఫైర్ యాక్సిడెంట్ జనరేటర్ ఆయిల్ లీకేజింగ్ వల్ల జరిగిందని తేల్చేశారు కాబట్టి నేనేమీ అనలేదు. కానీ కావాలని ఎవరో చేశారు అని నేను ఎన్ని శాపాలు పెట్టానో. అంత దారుణంగా తగలబెట్టిన వాడికి అన్నం తినకుండా చేతులు పడిపోవాలని కోరుకున్నాను.
అన్నయ్య మంచినీళ్ళు తాగు. నిజంగా ఆ ఫైర్ యాక్సిడెంటింగ్ ఎవరో కావాలని చేసుంటే వాడు గనక నాకు దొరికితే ఇలానే 3 చెరువుల నీళ్లు తాగించేదాన్ని. అవునవును, ఆ దొంగ బాబాను ఉత్కారేసినప్పుడే నీ గురించి అర్థమైంది. అన్నయ్య నీకు వదిన ఫైట్ చూసి చాలా భయం పట్టుకున్నట్టుంది. భర్త అన్నాక భార్యకి భయపడాల్సిందేనమ్మా. హే బట్ యు డోంట్ ఫియర్ నా హబ్బీ. ఎందుకు భయపడను? నీ ఇంగ్లీష్కి నేనేం కర్మ? 2 రాష్ట్రాలు భయపడుతున్నాయి. రుద్ర, సూపర్ మార్కెట్ ఓపెనింగ్ కి మంచి ముహూర్తం చూసి మార్ట్ రీఓపెనింగ్ కి అరేంజ్మెంట్స్ కూడా చేయి. అలాగే పెదనన్నా. సరే, ఫ్రెష్ అయ్యండి, భోంచేదురు కానీ. సరే. వెళ్ళండి. అంత దారుణంగా తగలబెట్టిన వాడికి అన్నం తినకుండా చేతులు పడిపోవాలని కోరుకున్నాను. నిజంగా ఆ ఫైర్ యాక్సిడెంటింగ్ ఎవరో కావాలని చేసింది. వాడు గనక దొరికితే ఇలాగే 3 చెరువుల నీళ్లు తాగించేదాన్ని. ఏంటి బ్రో, గంగ గురించేనా ఆలోచిస్తున్నావు? ఇందాక తను వాంటెడ్ గానే నిన్ను టార్గెట్ చేసి అనాల్సినవి అంటుందని నాకు అర్థమైంది. ఏం చేస్తావు? ప్రజెంట్ ఆ గంగ టైం నడుస్తుంది. మన టైం కోసం మనం వెయిట్ చేయక తప్పదు. అంటే నువ్వింకేం చేయలేవు, చేతులు ముడుచుకొని కూర్చో అని ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? నా ఉద్దేశం అది కాదు బ్రో. మనం ఎన్ని ప్లాన్స్ చేస్తున్నాం, ఒక్కటైనా వర్కౌట్ అయ్యాయా? చివరికి ఏకంగా సూపర్ మార్కెట్ కూడా తగలబెట్టేశావు. ఇప్పుడు చూడు, ఇన్సూరెన్స్ డబ్బులతో ఇంకా గ్రాండ్ గా రీఓపెన్ అవ్వబోతుంది. మనం ఏం చేసినా వాళ్ళకి డబుల్ ప్రాఫిట్ అవుతుందే తప్ప లాస్ అవ్వడం లేదు. మన ఎఫర్ట్స్ అన్నీ వేస్ట్ అవుతున్నాయి. అసలు నువ్వు సూపర్ మార్కెట్ కంటే ముందు ఇన్సూరెన్స్ పేపర్స్ ని తగులబెట్టాల్సిందే. నా టార్గెట్ ఆ ఫ్యామిలీకి బిజినెస్ లో లాస్ వచ్చేలా చేయటం కాదు, ఆ ఫ్యామిలీని నాశనం చేయడం. ఆ ఫ్యామిలీని నాశనం చేయడం, నాశనం చేయడం, నాశనం చేయడం.